హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ గతంలో మనకి నిన్న మనకు ఒక వెబినార్ జరిగింది. సో ఆఫ్రికాకి సంబంధించి ఇంటర్నేషనల్ వెబినార్. అందులో మనకి చాలా విషయాలు యాష్ మొఫరీ సార్ మనకు ప్రస్తావించడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి మనకు అప్డేట్ ఏంటంటే నిన్న జరిగిన వెబినార్లో పెండింగ్ పే అవుట్స్ గురించి చెప్పడం జరిగింది. పెండింగ్ పే అవుట్స్ అనేది మనకు రిలీజ్ చేయబోతున్నారు చాలా త్వరలో. ఈ పెండింగ్ పే అవుట్స్ గురించి ఒక అప్డేట్ ఏంటంటే మనకి లాస్ట్ పేమెంట్ ప్రాసెసర్ దగ్గర మనకి అమౌంట్ అనేది ఉండిపోయినాయి కాబట్టి అవి కూడా మనకి చాలా వరకు చాలా స్టెప్స్ అనేవి ఉన్నాయి. అందులో ఆ పేమెంట్ మనకి వెనక్కి ఇవ్వడానికి అందులో ప్రొసీజర్ అనేది ఉంది. ఆ ప్రొసీజర్లో మనకి చాలా స్టెప్స్ ఉన్నాయి, 50 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్లో మనకి చివరిగా ఇంకా 3 స్టెప్స్లో మనకు అమౌంట్ అనేవి రాబోతున్నాయి. సో అవన్నీ రాగానే మనకి ఈ యొక్క పెండింగ్ పే అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఫౌండర్స్ అందరికీ ఇవ్వబోతున్నారు. చాలామంది విత్డ్రా పెట్టి ఉన్నారు, క్రిప్టో, బ్యాంక్, వాట్ ఎవర్ ఇట్ మేబీ చాలా రకాలుగా మనకు పేమెంట్స్ అనేవి క్రిప్టో రూపకంలో కానీ బ్యాంక్ రూపకంలో కానీ ఎవరైతే పెట్టుకొని ఉన్నారో పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పే అవుట్స్ అనేవి చాలా త్వరలో మనకి నెక్స్ట్ మంత్ మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. మనకు చాలా గుడ్ న్యూస్ అనేది ఉందని లాస్ట్ టైం వీడియో చేయడం జరిగింది. లాస్ట్ వెబినార్లో కూడా యాష్ ముఖర్ చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పెండింగ్ పే అవుట్స్ ఇచ్చిన తర్వాతనే మనకి నెక్స్ట్ ఓ కనెక్ట్ ప్యాకేజెస్ అనేవి, కొత్త ప్యాకేజెస్, న్యూ ప్యాకేజెస్ అనేవి ఇస్తారు. ఇక్కడ మనకి ఈ పెండింగ్ పే అవుట్స్ ఇవ్వకుండా ఏ ప్యాకేజెస్, ఓ ట్రాకర్ అనుకోండి, ఓ కనెక్ట్ అనుకోండి, ఏదైనా కానీ మనకు నెక్స్ట్ ప్యాకేజెస్ అనేవి ఇవ్వరు. పే అవుట్ ఇచ్చిన తర్వాతనే మనకి మళ్ళీ పేయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అని క్లియర్గా మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేసి మనకి ఒక ఓ ఫౌండర్స్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సమ్మరీ నిన్న జరిగినటువంటి వెబినార్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మనకి చాలామంది డిలే అవుతుందని అనుకుంటున్నారు అన్పాసివ్ అనేది, కానీ ఇక్కడ అన్పాసివ్ని ఎవరు ఆపలేరు. నెగిటివ్ మోడ్లోకి వెళ్ళకండి. ప్రతి ఫౌండర్ కూడా నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే అన్పాసివ్ చాలా పెద్ద ఎక్స్పాన్షన్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఎన్నో చోట్ల మన ఆఫీసెస్, ఎన్నో చోట్ల వర్క్ అనేది, ఎంప్లాయీస్ అనేది చాలా పెద్దగా వ్యాపించడం జరిగింది, విస్తరించడం జరిగింది. ఇప్పట్లో ఎవరు కూడా ఆపే కంపెనీ మన అన్పాసివ్ కాదు. మన అన్పాసివ్ చాలా ఫ్యూచరిస్టిక్గా, చాలా గోల్తో, చాలా విజన్తో, ఎంతో ముందు చూపుతో నడుస్తున్నాం మనం. ఇక్కడ బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం ఒక ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానానికి మనం ఎదుగుతున్నాము అంటే మనకు అలాంటి ఛాలెంజెస్ని మనం అన్పాసివ్ ఫేస్ చేస్తూ ఉంది కనుక డిలే అవుతూ వస్తుంది. అదేవిధంగా ఈ పే ప్రాసెసర్ దగ్గర కూడా మన అమౌంట్ అనేది లాక్ అవ్వడము, సో ఇట్లా గతం నుంచి మనం డిలే అవుతూ వస్తుంది. కానీ చాలా త్వరలో మనకి పెండింగ్ పే అవుట్స్, అదేవిధంగా ఓ వెరిఫైకి సంబంధించి కూడా మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఓ వెరిఫైలో మనకి కేవైసీ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనము జస్ట్ ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మన ఐడెంటిటీ ప్రూఫ్, దాని తర్వాత మన యొక్క ఫేస్కు సంబంధించినటువంటి డిటెక్షన్ ఒకటి ఫేస్ ఇవ్వాలి. దాని తర్వాత ఫేస్తో పాటు డాక్యుమెంట్ మనం లైవ్లోనే మన యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఇస్తామో దానికి మన యొక్క ఫేస్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా 3 స్టెప్స్లో మనకి యొక్క ఓ వెరిఫై అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ యాష్ ముఫరీ సార్ మనకి గతంలో ఇవ్వడం జరిగింది PDF ఫైల్ రూపకంలో. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనకు మళ్ళీ ఇది రాగానే మనకు వచ్చే ముందు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఎలా ఉంటుంది ఇంకా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి రాబోతుంది. అదేవిధంగా మనకు నామినీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ అన్పాసివ్ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకి నామినీ ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళ యొక్క అకౌంట్ అనేది నామినీ, ఇప్పుడు బ్యాంక్లో ఏ విధంగా నామినీ ఉంటుందో ఆ విధంగా నామినీ ఆప్షన్ కూడా త్వరలో మనకు అన్పాసివ్ కల్పించబోతుంది. అదేవిధంగా అకౌంట్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఫౌండర్స్ చనిపోయి ఉన్నారు. సో వాళ్ళ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఈ యొక్క అన్పాసివ్ మనకు కల్పించబోతుంది. దానికోసం మనం కొంత సమయం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకి ఓ కనెక్ట్ డిఫరెంట్ వర్షన్స్ ఇంకా అప్డేట్ అవుతూ ఉంది. మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో పే అవుట్ అవ్వగానే ఆ ప్యాకేజెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క పే అవుట్స్ అనేవి ఒక్కొక్క కంట్రీకి ఒకలాగా పే అవుట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్, కొన్ని దేశాల్లో కొంతమందికి ఆ డెబిట్స్ కార్డ్ రూపకంలో అనుకోండి. మన ఇండియాకి అయితే ఎస్పెషల్లీ ఫర్ ఇండియా మనకు త్వరలో ఈ డెబిట్స్ కార్డ్స్ కూడా మనకి పే అవుట్స్ రూపకంలో యాడ్ అవుతాయి. ఇప్పుడు పే అవుట్లని మనం రకరకాలుగా తీసుకోవచ్చు. బ్యాంక్ విత్డ్రాల్ తీసుకోవచ్చు, మనకి డెబిట్ కార్డ్ రూపకంలో కూడా మనకు ఇది
ఇవ్వచ్చు, తర్వాత లేదంటే మన క్రిప్టో రూపంలో కూడా ఇవ్వచ్చు. సో రకరకాల ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో డిపెండింగ్ అపాన్ కంట్రీస్. సో ఒక్కొక్క కంట్రీలో ఒక రకంగా ఆ యొక్క పేమెంట్స్ ఏవైతే అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నాయో సో ఆ రూపకంలో ఈ యొక్క పేవర్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనము ఇప్పుడు మన యొక్క టైం ఏదైతే ఉందో సో కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్లో ఉండండి. ఎందుకోసం అంటే మనకి చాలా చాలా ఇంకా అప్డేట్స్ ఇంకా ఓకనెట్కి సంబంధించి కూడా చాలా అప్డేట్ జరుగుతుంది. సో 25% ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ డేటా వస్తుందని మనకు ఒక కంప్లైంట్ ఉంది ఓకనెక్ట్ అనేది. ఓకనెక్ట్ కూడా మనకి ఇంకా ఇప్పటికీ చాలా కన్జంప్షన్ అనేది తగ్గింది డేటా అనేది. సో అదేవిధంగా ఇంకా 25% అనేది డేటా కన్జంప్షన్ ఇప్పుడున్న దానికంటే కూడా తగ్గబోతుంది. సో చాలా వరకు ఓకనెక్ట్ అనేది ఇంకా స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి డేటా విషయంలో కూడా. సో మనం ఇది త్వరలో దీన్ని అప్డేట్ అనేది జరుగుతూ ఉంది. త్వరలో మనం ఇంకా న్యూ వర్షన్ కూడా చూడబోతున్నాం. ఓకనెక్ట్ అనేది ఎవ్రీ మంత్ ప్రతి వీక్లీ తర్వాత మంత్లీ ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ప్రాసెసెస్ ఇంకా మనం కొత్తగా చూడవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకవేళ ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫౌండర్స్లోకి వెళ్ళి నోట్స్ అనేది ఉంది ఈ యొక్క హ్యాష్ ఫర్ వెబినార్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.